ఏదైతే ఇందాక నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను, తెలంగాణ తల్లి అంటే ఎవరినో ఊహించుకునే తెలంగాణ తల్లి కాకుండా తెలంగాణ ప్రజల మనసుల్లో ఉన్న ఏదైతే వారి రూపాన్ని ఏదైతే ఉందో ప్రజల అభిప్రాయాలకు అనుగుణమైన తెలంగాణ తల్లిని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తీసుకోవడం జరుగుతుంది. అట్లా కాదు, దాన్ని కూడా అది తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవానికి సంబంధించింది తెలంగాణ తల్లి విగ్రహం. అది దాన్ని ఎవరో ఇంట్రెస్ట్తోనో ఎవరో పిక్చర్ ఆ రకంగా డ్రస్ చేస్తే తెలంగాణ తల్లిలాగా కనపడాలనే తెలంగాణ తల్లి కాదు. నిజంగా ఇది మేము క్యాబినెట్ ఒక్కళ్ళమే డెసిషన్ చేయం, ప్రజల్లో దాన్ని డిబేట్ పెట్టి ప్రజల అభిప్రాయాలకు అనుగుణమైన వారి మనసుల్లో ఊహకు తగ్గ తెలంగాణ తల్లి పిక్చర్ని రేపు మనం ఫైనల్ చేసుకోబోతుంది ఈ ప్రభుత్వం. అమరవీరుల స్తూపం సబ్జెక్ట్ అయితే రాలేదు, కానీ ఈ 4 పాయింట్స్ అహంకారపూరితమైన ఆంభావంతో ఉన్న ఆ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ ప్రక్షాళన చేయాలన్నదైతే క్యాబినెట్లో ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా దాని మీద కూడా ఆల్రెడీ కొంతమంది మీద క్లారిటీ ఇచ్చాం, ఇంకా కొద్ది మంది మీద తీసుకోవాల్సింది ఉంది. దానికి ఒక సబ్ కమిటీ వేస్తాం, కానీ క్యాబినెట్లో కాదు, అది ఏం డిస్కషన్ రాలేదు. కానీ యాజ్ ఎ రెవెన్యూ మంత్రిగా దాని మీద కూడా అతి కొద్ది రోజుల్లో ఒక సబ్ కమిటీ వేసి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ క్యాబినెట్లో ఆ డిస్కషన్ ఏమీ రాలేదు. డెఫినెట్గా రేపు అసెంబ్లీలో ఆ డిబేట్ అయితే వస్తుంది. ధరణి మీదకో సబ్ కమిటీ రిపోర్టు షార్ట్లీ రాబోతుంది, అది వచ్చిన తర్వాత దాన్ని కూడా అసెంబ్లీలో డిబేట్ చేస్తాం.